నలుగురిలో నీ విలువ అనేది పెరగాలి అంటే నువ్వు జీవించినంతకాలం ఖచ్చితంగా ఇలానే ఉండాలి. గుర్తుపెట్టుకో, ఈర్ష్య అధికంగా ఉన్నవాడు, అలానే తన మీద తాను జాలిపడేవాడు, ఎంత చేసినా తృప్తి లేనివాడు, అధికంగా కోపం ఉన్నవారు, అన్నిటినీ అనుమానించేవారు, అన్నిటికీ ఇతరుల మీద ఆధారపడేవారు, ఈ ఆరుగురు ఎప్పుడూ కూడా వాళ్ళ నుంచి ఎప్పుడు దుఃఖంలోనే ఉంటారు. అస్సలు సంతోషాన్ని వాళ్ళు అనుభవించలేరు, ప్రశాంతంగా ఉండలేరు. ధనవంతుడు వేలకు తింటాడు, ముష్టివాడు వేలకు తింటాడు. తేడా ఏంటి అంటే ధనవంతుడు కోరింది తింటాడు, ముష్టివాడు వేసిందే కదా తింటాడు. నీతో అవసరం ఉందంటే నిన్ను ప్రశంసిస్తూ, నీతో అవసరం లేనప్పుడు నిన్ను విమర్శిస్తూ ఉండేవారిని జీవితంలో పొరపాటున కూడా నువ్వు ఎప్పటికీ నమ్మకు. గెలుస్తూ ఉంటే నీ నీడతో కరచాలనం చేయడానికి కూడా జనం పరిగెడతారు. ఓటమి చీకట్లో నీ నీడ కూడా నీ పక్కన నుంచి వెళ్తుంది. అందరిలోని మంచిని చూడడం నేర్చుకుంటే మనలోని మంచి కూడా పెరుగుతుంది. ఎవరికో నచ్చినట్లు నువ్వు బ్రతికితే నీ జీవితం అంతా నటించాల్సి ఉంటుంది అని తెలుసుకో. అదే నీకు నచ్చినట్లు సొంతంగా నువ్వు బ్రతికితే నీ జీవితం అనేది చాలా సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. నిన్ను ఇష్టపడే వాళ్ళను వాడుకోవద్దు. నీ అవసరం ఉన్న వాళ్ళను తప్పించుకొని తిరగకు. నిన్ను నమ్మిన వాళ్ళను మోసం చేయకు. నిన్ను గుర్తుంచుకునే వాళ్లను అస్సలు మర్చిపోకు. మన వల్ల ఒకరు సంతోషంగా ఉన్నారంటే అది మన వ్యక్తిత్వం. మన వల్ల ఒకరు బాధపడుతున్నారంటే అది మన గుణంలో ఉన్న తప్పు అని తెలుసుకో. నువ్వు ఇతరుల్ని భౌతికంగా చంపడానికి నీకు ఒక ఆయుధం కావాలి. అదే మానసికంగా చంపడానికి ఒక్క పదునైన మాట సరిపోతుంది కదా. అందుకే ఎవరిని కూడా మాటలతో అస్సలు నొప్పించకండి. జాగ్రత్త. ఒక మాట అంటే మళ్ళీ రాదు. తామరాకు మీద ఎన్ని నీళ్లు పోసినా చుక్క కూడా నిలవదు. సముద్రం ఒడ్డున ఎంతలా పేరు రాసినా చెరిగిపోకుండా ఉండదు. మనల్ని ఇష్టపడని వ్యక్తిపై ఎంత ప్రేమ చూపించినా లాభం లేదు అని తెలుసుకో. ఎదుటివారు మారాలి అని కానీ, మార్చాలి అని కానీ ఎప్పుడూ ప్రయత్నించకు. మీరే మారండి. కాళ్ళకి ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే మనమే చెప్పులు వేసుకుంటాం, కానీ రోడ్డంతా తివాచీపరచము కదా. మైండ్ని, మనసుని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. మనసు ఒక మార్గాన్ని చూపితే మైండ్ ఇంకో మార్గాన్ని ఎంచుకుంటుంది. దీపంలోని లక్షణాన్ని మీ స్వభావంగా మార్చుకోండి. దీపం ధనవంతుడి భవనంలో ఎంత వెలుగునిస్తుందో పేదవాడి పూరె గుడిసెలో కూడా అంతే వెలుగునే కదా ఇస్తుంది. తేడా ఏమైనా ఉంటుందా? లేదు కదా. వాస్తవాన్ని అంగీకరించలేని అహం ఒక నయం కాని రోగంతో సమానం. చదివే చదువులో సంతోషాన్ని పొందితే అదే జీవితంలో ఉన్నత శిఖరాలకు నిన్ను ఖచ్చితంగా చేరుస్తుంది. 1 సంవత్సరం పాటు బోధిస్తే ఎద్దు కూడా మర్మాలను తెలుసుకొని నడుచుకుంటుంది. కానీ 30 సంవత్సరాలు నేర్పినప్పటికీ మూర్ఖుడు తెలుసుకోలేడు కదా. మంచి పుస్తకం, మంచి వ్యక్తి అంత అరుదుగా అస్సలు అర్థం కారు. లోతుగా చదవాల్సిందే. భవిష్యత్తులో ఏం జరుగుతుందోనని ఎప్పుడు లెక్క పెట్టేవాడు దేన్ని సాధించలేడు. సత్యమని, మంచిదని నీవు అర్థం చేసుకున్న దాన్ని తక్షణమే ఆచరించు. నీది కాని రోజున మౌనంగా ఉండు, నీదైన రోజున వినయంగా ఉండు. అప్పుడే నువ్వు జీవించినంతకాలం నీ విలువ పెరుగుతుంది. ప్రతిరోజు, ప్రతి క్షణం పరిస్థితులు మారుతాయి. దాన్ని అంచనా వేసిన వాడే జీవితంలో విజయం సాధించగలడు. గుర్తుంచుకో, కోల్పోవడంలో ఉన్న బాధ తెలిసిన వారు ఇతరులను దోచుకొని ఇవ్వడంలో ఉన్న ఆనందం తెలిసిన వారు ఉన్నది ఎప్పటికీ దాచుకోరు. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి వారి తెలివితేటల మీద గర్వం ఉంటుంది. కానీ ఏ ఒక్కరికి తమలో ఉండే గర్వం తెలుసుకోలేరు. ఎంత విచిత్రమో చూడు. గుర్తుపెట్టుకో, జీవితం అనే పుస్తకంలో ఒక్కో పేజీ ఒక్కో అనుభవాన్ని నీకు నేర్పుతుంది. అందులో కొన్ని తీయనైన మధురానుభూతిని కలిగిస్తాయి, మరికొన్ని చేదైన స్మృతులుగా మిగులుతాయి. అసలు ఇక్కడ ఏదైనప్పటికీ జీవితంలో మంచి, చెడు, సుఖం, దుఃఖం రెండూ ఉంటాయి. మంచితో కూడిన సుఖం అందరితో పంచుకోవాలనిపిస్తుంది. చెడుతో కూడిన దుఃఖం ఒంటరిగా అనుభవించాల్సి అనిపిస్తుంది. ఇదే కదా నువ్వు నమ్మలేని జీవిత సత్యం. ఇది ఎవ్వరూ నమ్మలేని కఠినమైన నిజం. గుర్తుపెట్టుకో. ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండు. దూరంగా నాటిన మొక్కలు కూడా పెరిగే కొద్దీ దగ్గరవుతాయి.
కానీ మనుషులు పెరిగే కొద్దీ దూరం అవుతారు. ఎక్కువ కాలం జీవించాలనుకుంటే సగం తినండి, 2 రెట్లు నడవండి, 3 రెట్లు నవ్వండి, లెక్కలేనంత ప్రేమను పంచండి. మూత మూసిన పాత్రలోకి ఎంత పోసినా పాలు లోపలికి వెళ్ళవు. అలానే క్లోజ్డ్ మైండ్లోకి ఎంత చెప్పినా దండగే కదా. ఇతరుల జీవితాలతో నిన్ను నువ్వు పోల్చుకోకు. నువ్వు వారిలా ఉంటే నీకంటూ సొంత జీవితం ఏముంది చెప్పు. మనిషి తనలోని శత్రుగణం పట్ల అప్రమత్తంగా ఉండకపోతే అన్ని విధాల పతనం తప్పదు. మొదటి శత్రువు కోరిక. మనిషి కోరికలను అడ్డుకట్ట వేయకపోతే పూర్తిగా అతడి కొంప మునుగుతుంది. రెండో శత్రువు క్రోధం. ఇది యుక్త విచక్షణను నశింపజేస్తుంది. మూడో శత్రువు లోభం. లోభి డబ్బును తప్ప దేనిని ప్రేమించడు. ఇక నాలుగో శత్రువు మోహం. తాను కోరేది ఎలాంటిదైనా అదే కావాలనిపిస్తుంది. ఐదో శత్రువు మదం. అధికారం, డబ్బు వల్ల మనుషుల్లో మదం పెరుగుతుంది. ఆరో శత్రువు అసూయ. ఎదుటివాడి పురోగతి కంటికి ఇంపుగా మారి వారిని పూర్తిగా పడగొట్టాలని చూస్తూ ఉంటుంది. ఈ శత్రువుల దగ్గర మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, లేకపోతే మీ జీవితమే నాశనం అయిపోతుంది. ఎదురు దెబ్బ తగిలినప్పుడు తొందరపడకు. కాసేపు ఆగి ఆలోచించు. జీవితం నీకేదో నేర్పడానికి ప్రయత్నిస్తుంది. గుర్తించు. ఇతరుల నుంచి ఎంతైతే ఆశిస్తారో అవతలి వారు అంతకంటే ఎక్కువ ఆశిస్తారని మర్చిపోకు. కీర్తి ఉన్న ఇంద్రియ నిగ్రహం లేని వారికి పతనం తప్పదు. నీ తప్పు నీతో చెప్పేవాడు స్నేహితుడు. నీ తప్పు ఎదుటి వాళ్ళకి చెప్పేవాడు మిత్రులా కనిపించే నీ అనుకూల శత్రువు. ధనాన్ని చూసి దరిచేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎప్పటికీ శాశ్వతం కాదు. భయం సుత్తి లాంటిది. గెలుపు ద్వారాలకు మేకులేసి కొట్టేస్తుంది. టెన్షన్ విషం లాంటిది. గెలుపునే చంపేస్తుంది. గుడిలో ఇచ్చే ప్రసాదంలోనే చక్కెర తక్కువైతే ఏం పర్వాలేదు అనుకుని పడేయకుండా తింటాం. అలాంటిది దేవుడిచ్చిన జీవితంలో ఏవో 2 రోజులు బాలేవో అని తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు కదా. ఏముందలే, ఏం పర్వాలేదు అంటూ ముందుకు వెళ్ళాలి అంతే. అదే జీవితం. లక్ష్యం వేరు, కోరిక వేరు. కోరిక తీరాలని పరిగెడితే తగిలేది ఎదురు దెబ్బలే. అదే లక్ష్యం నెరవేరాలని అడుగులు పడితే ఎదురొచ్చేదల్లా విజయాలే కదా. కొన్నిసార్లు మన మాటలు పనిచేయనప్పుడు మౌనంగా ఉండి చూడు. ఆ మౌనం ఎదుటివారి గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. మౌనం కంటే మాటలే ఎక్కువ పనిచేస్తాయి. అవి అనుకున్నప్పుడు మాత్రమే నువ్వు మాట్లాడు. ఎవరితోనూ నీ రహస్యాలను చెప్పుకోవద్దండి. మీ రహస్యాలను మీరే దాచుకోలేకపోతే ఇతరులు ఎలా దాచుకుంటారు చెప్పు. ఆలోచించు. మనిషి బ్రతకడానికి పెద్దగా ఖర్చుండదు. కానీ ఎప్పుడైతే ఎదుటివారిలా బ్రతకాలనుకుంటాడో అప్పుడే ఖర్చు అవుతుంది. అన్ని విషయాల గురించి తెలుసుకునేలా చేసేది జ్ఞానం. ఎంతవరకు గుర్తుంచుకోవాలో, ఎంతవరకు వదిలేయాలో తెలిపేది వివేకం. కానీ వివేకం లేని జ్ఞానం వ్యర్థమే కదా. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మంచివారే. మోసం చేసే అవకాశం రానంత వరకు అందరూ మంచోళ్లే కదా. అనుభవం లేని చదువు కన్నా చదువు లేని అనుభవం గొప్పది. చదువుకున్న వాళ్ళంతా గొప్పవాళ్ళు కాలేరు. చదువు లేని వాళ్ళు అప్రయోజకులు కూడా కాలేరు. అర్థం, అపార్థం రెండిటికి ఒక్క అక్షరం తేడా. అర్థం చేసుకుంటే స్నేహం, అపార్థం చేసుకుంటే శత్రుత్వమే కదా. ఒక చెట్టుకి కాసిన 100 కాయలు ఒకే రుచి కలిగి ఉంటాయి. కానీ ఒక తల్లికి పుట్టిన బిడ్డలందరూ ఒకే గుణం కలిగి ఉండరు కదా. జీవితంలో వినయంగా ఉండడం అలవాటు చేసుకోలేకపోతే జీవితమే దాన్ని నీకు అలవాటు చేస్తుంది అని తెలుసుకో. మూర్ఖుల సభలో ఒకే ఒక పండితుడు ఉన్నప్పుడు అతను మౌనంగా ఉండటమే మంచిది కదా. నష్టపోతున్నావని తెలిసి కూడా కొన్ని ఇష్టపడుతున్నావంటే చివరికి కష్టం మాత్రమే మిగులుతుంది. గుర్తుంచుకో. మంచివాడు చెడ్డవాడిగా మారడానికి 100 మార్గాలు ఉన్నాయి. కానీ చెడ్డవాడు మంచివాడిగా మారడానికి ఒకే ఒక మార్గం ఉంది. తన తప్పును తాను ఒప్పుకోవడమే. జీవితంలో ఎవరు ఎంత విర్రవీగినా సమయం అనేది మాత్రం ఖచ్చితంగా గుణపాఠం నేర్పుతుంది. మనిషి ఎంతటి మూర్ఖుడంటే ఎదుటివాడు కష్టాలు చెప్పినప్పుడు నవ్వుకొని తన దాకా రాగానే గగ్గోలు పెట్టేంత మూర్ఖుడు. అబద్ధంలో ఉన్న భయం కంటే నిజంలో ఉన్న ధైర్యం గొప్పది. తప్పుడు మార్గంలో ఉన్న ఆనందం కన్నా నిజాయితీలో ఉన్న గర్వమే కదా గొప్పది. నీ కోసం ఏడ్చేవారుంటే నీ అదృష్టంగా భావించు. నిన్ను చూసి ఏడ్చేవారుంటే వారిలో లేని గొప్పతనం నీలో ఉందని సంతోషించు. ఎవరు ఊరికే ఇక్కడ
కఠినంగా మారిపోరు కదా. కొన్ని పరిచయాలు, కొన్ని బంధాలు, కొన్ని సంఘటనలు, కొన్ని బాధలు వాళ్ళని అలా మారేలా చేస్తాయి. అవునా? బురద లేకుండా కమలం, మరణం లేని ఇల్లు, నొప్పి లేని గుండె, కష్టాలు లేని మనిషి, వైఫల్యం లేకుండా విజయం, మనస్సాక్షికి మించిన సాక్షి ఎక్కడైనా దొరికితే దేవుడికి ఫిర్యాదు చేయవద్దు. జ్ఞానం ఉన్నవారితో వాదించి ఓడిన జ్ఞానం వస్తుంది. అజ్ఞానులతో వాదించకు, నీ విజ్ఞతని కోల్పోతావు. మన అమాయకత్వమే మనల్ని బాధిస్తుంది. మన అత్యాశే మనల్ని వేధిస్తుంది. మన అజ్ఞానమే అగాధంలో తోచేస్తుంది. మన అవివేకమే అంధకారంలో వదిలేస్తుంది. ఎవరిని నిందించి సమయాన్ని వృధా చేసుకోకు. జీవితంలో నువ్వు అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఏ సమస్య ఉండదు. ఒకవేళ అలా జరగకపోతే ఆయాసం, ఆందోళన తప్పితే జరిగేది ఏమీ ఉండదు. అందుకే ఏం జరిగినా సరే నిబ్బరంగా ఉండడం నేర్చుకో. దైవ నిర్ణయమని భావించు. ఎవరికంటేనా నువ్వు గొప్పగా ఉండాలనుకోకు. నీ గతంలో కంటే ఇప్పుడు బాగుంటే చాలు అనుకో. ఎందుకంటే ఆశ పుట్టినంత త్వరగా అవకాశం పుట్టదు కదా. పైకి క్రూరంగా కనిపించే మృగాలు ఆకలి కోసం మాత్రమే వేటాడుతాయి. కానీ అందంగా కనిపించే మనిషి వినోదం కోసం వేటాడుతాడు. జాగ్రత్త. నీ భయాలను ఎవ్వరితోనూ పంచుకోకు. నీలోనే దాచుకో. ధైర్యాన్ని మాత్రం నలుగురికి చెప్పి అందరితో పంచుకో. మాటలు అనేవి తాళం చెవి లాంటివి. మీకు సరైన వాటిని ఎన్నుకుంటే అవి ఎలాంటి కఠిన హృదయాన్నైనా గెలవగలవు. ఎలాంటి నోరునైనా మూయించగలవు. పంచదార తీయగా ఉందని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం. అలానే మనుషుల మాటలు తీయగా ఉన్నాయని నీ బలం, బలహీనతలు అన్నీ పంచుకోవడం కూడా జీవితానికి హానికరమే కదా. నిజమే కదా. జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా ఉన్నప్పుడు దేన్నైనా అపురూపంగా చూసుకుంటాం. రోజులు గడిచి పాతబడిన కొద్దీ వాటిపై ఆకర్షణ తగ్గిపోయి పట్టించుకోవడం మానేస్తాం. అది వస్తువు అయితే పర్వాలేదు, మనిషి అయితేనే కదా, బంధం అయితేనే కదా కష్టం. ఎప్పుడు ఒకేలా ఉండడానికి కాస్త కష్టమైనా సరే ప్రయత్నించావు అంటే ఆ ప్రేమతో ముడిపడిన ఆ బంధం అనేది జీవితాంతం నీకు ఎంతో ఆనందాన్ని తెచ్చిపెడుతుంది. అలానే నువ్వు ఎంతో సంతోషంగా ఉండేలా చేస్తుంది. అర్థమైంది కదా. కాస్త కష్టమైనా సరే బంధాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకోగలిగితే ఆ జీవితం అనేది చాలా అంటే చాలా సంతోషంగా, అద్భుతంగా, ఆనందంగా ఉంటుంది. అర్థమైంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.